స్విగ్గీ డెలివరీ బాయ్ చెప్తున్నది నిజమా లేదా అపార్ట్మెంట్ ఓనర్ చెప్తున్నది నిజమా? స్విగ్గీ డెలివరీ బాయ్ పై జరిగిన దాడి కేసు సంబంధించిన అప్డేట్ మనకు అంతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి జరిగిన సంగతి మనకి తెలిసిందే. నిందితుడు ప్రసాద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆర్డర్ డెలివరీకి వచ్చిన సాయి కుమార్ పై దాడి చేశారు. దాడి చేసి అమానుషంగా ప్రవర్తించాడు ప్రసాద్. ఈ నెల 21న విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ కి ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు అనిల్ అనే డెలివరీ బాయ్. ఈ క్రమంలో తమ పని మనిషి మౌనికతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతనిపై దాడికి దిగారు. ఫ్లాట్ నంబర్ 2914 ఓనర్ ప్రసాద్. డెలివరీ బాయ్ అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్టుగా బాధితుడు అనిల్ తో లెటర్ కూడా రాయించి సంతకం చేయించుకున్నాడు ప్రసాద్ అని డెలివరీ బాయ్ చెప్తున్నాడు. నిందితుడు గతంలోనూ పలువురు డెలివరీ బాయ్స్ తో ఇలానే ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. డెలివరీ బాయ్ వర్షన్ ఏంటి, అలాగే నిందితుడు ప్రసాద్ ఏం చెప్తున్నాడు? అక్కడున్న స్థానికులు ఇంతకుముందు నిందితుడు ఇలాగే డెలివరీ బాయ్స్ పై అటాక్స్ చేసేవాడు అని చెప్తున్న నేపథ్యంలో మా ప్రతినిధి కాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరించండి కాజా. స్థానికులు ఏమంటున్నారు? ప్రసాద్ పై ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, డెలివరీ బాయ్స్ పై అటాక్ చేశారని చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసు సంబంధించి? ఈ రోజు ప్రసాద్ ని కోర్టులో హాజరుపరచబోతున్నారు కదా. ఎస్, డెలివరీ బాయ్ పై అమానుష దాడి కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే నిందితుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో హాజరుపరిచే మరికాసేపట్లో అవకాశం ఉంది. అయితే ఈ ఆక్సిజన్ టవర్స్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న యజమానులపై నిరంతరం వివాదాలమయంగా మారుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ఘటనలు ఈ ఆక్సిజన్ టవర్స్ కేంద్రంగా జరిగాయన్నది స్థానికులు చెబుతున్నమాట. అయితే ఈ నెల 21న డెలివరీ చేసేందుకు వచ్చిన సాయి కుమార్ అలియాస్ అనిల్పై దాడి జరిగింది. ఆ తర్వాత అతన్ని దుస్తులు విప్పించి మరీ లోదుస్తులతో బయటకు పంపించిన అమానుష ఘటన ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశం మారింది. నిశ్చితంగా ఆయన తీవ్ర అవమానంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత కనీసం ఫిర్యాదు చేసేందుకైనా భయపడి ముందుకు రాలేదు. దీంతో ఒకసారిగా పోలీసులు మిగతా వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడడంతో ఒకసారిగా హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఆ ఎమ్మెల్సీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఆక్సిజన్ టవర్స్లో గతంలో అనేక ఘటనలు జరిగాయి. మరో పని మనిషికి ఆ దొంగతనం చేశారనే నెపంతో మరో ఇంటి ఓనర్ కూడా ఆమెను నిర్బంధించి పోలీసుల సహాయంతో ఆమెపై నెపం మోపారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందని కూడా తీవ్ర ఆవేదన చెందే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అసలు ఆ రోజు వీరంతా కూడా ఆ రోజు 21న జరిగిన ఘటనతో వీరంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ పక్కనే ఈ మార్కెట్ ఉంది. వీళ్ళు కనీసం అతన్ని సాయి కుమార్ని విడిచిపెట్టాలని కోరినప్పటికీ ఆయన విడిచిపెట్టకుండా ఇంకా ప్రసాద్ అతనిపై దాడి చేస్తూనే ఉన్నాడు. అతనితో ఆగకుండా అతన్ని దుస్తులు విప్పించి మరీ బయట పంపించడం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, వీరంతా ఏం చూస్తారంటే మాట్లాడే ప్రయత్నం. ఆ రోజు మీరు వెళ్ళారు కదమ్మా, అసలు ఏం జరిగింది, మీరు ఏమన్నారు వాళ్ళు? అక్కడండి మేము అతను బట్టలు ఇంపి కొట్టేస్తున్నాడు. మీద నుంచి కొట్టుకొచ్చాడు. మీద నుంచి కొట్టుకొచ్చి కింద వచ్చాడు పరిగెట్టిని. ఆ ఊపిని కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఆఫీస్ ఉంది కదండి, వీళ్ళు ఉన్నారు కదా సెక్రటరీలు, అక్కడ ఆఫీస్ ఉంది. ఆ లోపల తీసుకెళ్ళి శుభ్ర చెత్తగొడిస్తే అది మీకు న్యాయం కాదండి, మీకు కావాలంటే కేసుని పెట్టండి, కేసులో పెట్టండి, కేసుని కొట్టి తీసుకెళ్ళండి. ఆ పోలీసులు నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. మీకు ఏం తప్పు ఉన్నదో తప్పాలు చెప్తారు, మీ తప్పు అయితే మీకంటారు, వాళ్ళ తప్పు అయితే వాళ్ళకంటారు. అంతేగాని అలా కొట్టకూడదండి. మీరు వద్దన్నా కూడా కొడుతూనే ఉన్నారండి. అమ్మ, ఒక అబ్బాయిని బట్టలు తీసి మరి లోదుసులతో బయటకు పంపించడం ఎంత దారుణం అమ్మా? ఆ దారుణమేనండి, అంతే కదా దారుణమని మేము అందరం కూడా వెళ్ళి అడిగినా సరే అతను ఆగలేదండి. ఇంకా అక్కడ 2 మగవాళ్ళు అన్నారు, ఒరే ఆగండి కొంచెం, ఆ తర్వాత మాకు కొడుతురుగాని అనేసి కూడా చెప్పారండి 2-3. ఆయన కూడా వెనకొచ్చి నేను చూసుకుంటాను అనుకోని అతను చితకొడిచాడు. చెప్పండి, ఇలాంటి ఘటనలు జరిగాయి కదా, అటువంటి వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అతనికి సరైన చర్చ చెయ్యాలండి, సరైన చర్చ చెయ్యాలండి. అతనికి ఆ అపార్ట్మెంట్ మీద ఆడ మనిషికో దానికి అలాగ అయింది, దానికి కూడా న్యాయం జరగలేదు. అది కూడా జరిగింది, దానికి కూడా న్యాయం జరగలేదండి. అప్పుడు కూడా 50 మంది 60 మంది వచ్చి ధర్నా చేశారండి. 50 మంది 60 మంది వచ్చి ధర్నా చేసినా సరే దానికి ఆ రోజే అయిపోయిందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఆక్సిజన్ టవర్స్లో గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. అయితే దీనిపై ఖచ్చితంగా పోలీసులు స్పందించాలి, ఇటువంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది.
రైట్ కాజా. సో స్థానికులు చెబుతున్నది అది. డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పటికి అతను ఇన్నర్ వేర్తో బట్టలు విప్పించేసి అతని మీద దాడి జరిగిన దృశ్యాలు కనిపించాయి. ఇంత అమానుషంగా ప్రవర్తించారు అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తున్నాడు. అయితే ప్రసాద్ మాత్రం, ఆ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ మాత్రం తన పని మనిషితో అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే దాడి జరిగింది అని సమర్థించుకుంటున్నారు. కానీ కోర్టు ఈ రోజు ఏం చెప్పబోతోంది? కోర్టులో ప్రసాద్ని హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాం. సో కానీ డెలివరీ బాయ్స్ అంతా కూడా ఆ అపార్ట్మెంట్ ముందు నుంచొని ధర్నా కూడా చేపట్టారు ఆ దాడి జరిగిన రోజు. ఈ రోజు ఏం జరగబోతోంది కోర్టులో హాజరుపరిచిన తర్వాత అనేది ఉత్కంఠగా మారింది.